మామూలు కోడిగుడ్లను ఇలా టీ డికాషన్ లో ముంచి తీస్తే ప్రతి ఒక్కరూ మోసపోయి నాటుకోడి గుడ్లే అనుకుంటారు. ఏమంటావు మమ్మా? సూపర్. గుడ్ల మాలతి అంటే ఆషామాషీనా? జనాలే గుడ్లెలా పెట్టేలా చేసావు. ఎవ్వరూ కనిపెట్టలేరు. అచ్చం నాటుకోడి గుడ్లలానే ఉన్నాయి. ఓసి దుర్మార్గురాలా, బ్రాయిలర్ గుడ్లని మోసం చేసి నాటుగుడ్లని అమ్మేస్తున్నారా? హే, నువ్వెలా నా ఫ్యాక్టరీ లోపలికి వచ్చావు? నువ్వు గుడ్లు టీలో ముంచినప్పుడే వచ్చాను. ఇలాగే ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తున్నావా? అవును. అయితే ఏంటి, బయటికి వెళ్ళి చెప్తావా? వెళ్ళి చెప్పు. కానీ నాకు ఇవ్వాల్సిన 4500 రూపాయలు ఇచ్చి అప్పుడు చెప్పు. నేనేమి నీకు డబ్బులు ఇవ్వడానికి రాలేదు. నా ఫోన్ తీసుకుని నువ్వు ఇచ్చింది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఈ మాలతి మీదే చెయ్యి వేస్తావా? ఏది వెయ్, ఏది వెయ్ వెయ్ వెయ్యిరా. రానా? అవునరా. ఏం పీకుతావు? నా గుడ్లన్నీ పగలగొట్టడమే కాకుండా కాలేజ్లో నాకు దక్కాల్సిన కాంట్రాక్ట్ దక్కకుండా చేశావు. అన్నిటికీ నువ్వే కారణం. నిన్ను రాగి అని మాత్రమే కాదు, బీప్లో కూడా తిడతాను. భయపడుతున్నావు కదా? మర్యాదగా నాకు ఇవ్వాల్సిన డబ్బిచ్చి ఫోన్ పట్టుకెళ్ళు. ఉదయాన్నే మా ఇంటికి రా, డబ్బులు ఇచ్చేస్తాను. మీ ఇల్లంటే అదేమైనా పెద్ద విక్టోరియా ప్యాలెసా? అడ్రస్ చెప్పు, వస్తా. ఏంటి కొట్టావా? కొట్టేశానమ్మా. గోప్ పగలు కొట్టావా? పిడేల్ని కొట్టానమ్మా. నిజంగానే కొట్టావా? నిజంగానే కొట్టానమ్మా. పోరా, నువ్వు కొట్టావంటే నమ్ముతానా ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, ఆడపిల్ల మీద ఎలా చేసుకుంటావమ్మా? ఇట్స్ నాట్ రైట్. తనకి మన అడ్రస్ ఇచ్చి రేపు ఇంటికి రమ్మని చెప్పాను. ఏరా, కొట్టురారా అంటే అడ్రస్ ఎందుకు ఇచ్చొచ్చు? రేపు చూడు, అర్థం అవుద్ది. సినిమా చూపిస్తామావా నీకు? సినిమా అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా ఎవరో బెల్లు కొడుతున్నారు? అదా అమ్మాయే. అన్నయ్య లోపల ఉన్నాడా? బయటకు వెళ్తున్నాడు. అయితే టైమింగ్ కరెక్ట్. యు వెయిట్ హియర్, సీ దేర్. నువ్వేం దిగులు పడకమ్మా, వీడియోతో మాట్లాడాను గానీ అంతా నేను చూసుకుంటానులే. పగటిపూట తలుపులు ఎందుకు మూసిపెట్టారు? అయ్యో, ఒక్క రోజులో ఇంత గెడ్డమా? ఏం కావాలి? ఎందుకొచ్చానో తెలుసుగా, డబ్బిచ్చే. డబ్బేంటి? ఓహో, నీకు ప్రతిసారి ఫస్ట్ నుంచి లిస్టేసి చెప్పాలా? నిన్ను కొట్టింది మర్చిపోయావా? కొట్టావా? అప్పుడు నేనేం చేశాను? దిష్టి బొమ్మలా నుంచున్నావు. తర్వాత డబ్బిచ్చి ఫోన్ తీసుకెళ్తా. డబ్బిస్తాను, ఫోన్ తీసుకొని ఈ అడ్రస్కే రా అని మీరేగా చెప్పారు. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన వాడు లోపల ఉంటాడు. లోపల బాగా నొప్పిగా ఉందా అమ్మా? ఈ గందరగోళానికి కారణం? మీరేం చెప్పొద్దు, నాకంతా అర్థమైపోయింది. కోడిగుడ్డు ఒకటే, పిల్లలు 2. అమ్మా, నేను గుడ్డంటుందమ్మా. మీరా సారీ అండి, మీరు అమాయకులు. తెలియక మిమ్మల్ని కొట్టాను. అయ్యో పర్లేదు, దానికి బదులుగా మా అన్న పడేలమని ఒకటి ఇచ్చాడుగా. కొట్టిన వాడినైనా నమ్మొచ్చు గాని వీడు పెద్ద దొంగ. ఏమ్మా? మా అబ్బాయి చేసిన తప్పుకి నువ్వెందుకమ్మా నష్టపోవడం? రేపొచ్చి నీ డబ్బులు తీసుకెళ్ళు. అలాగే ఆంటీ. నా ఫోన్ కదా, నైట్ అంతా రింగ్ అవుతూనే ఉంది. ఉదయాన్నే వేణు అని ఎవరు 5 సార్లు ఫోన్ చేశారు. అయ్యో, ఆయన మా హెచ్ఓడి అండి, తప్పుగా ఏం మాట్లాడలేదుగా. చాచా, బుద్ధుందారా వెదవా? ఇలా పదే ఫోన్ చేస్తావు, ఫోన్ పెట్టేయని సాఫ్ట్ గా చెప్పాను. ఎందుకంటే నేను బేసికలీ సాఫ్ట్. ఇదిగోండి, ఎదుటి వాళ్ళ సొమ్ముకి మనం ఏ రోజు ఆశపడకూడదు. మీ సిమ్ కార్డ్ తీసుకోండి, వేరే ఫోన్లో వేసుకుని మాట్లాడుకోండి. ఇంత క్లోజ్ అయినప్పటికీ నమ్మకం కుదరాలి కదా. రేపు డబ్బులు ఇచ్చేసి మర్చిపోకుండా వచ్చి ఫోన్ తీసుకోండి. వస్తా ఆంటీ. వస్తానండి. టాటా, బాయ్. పైసా పైసా పైసా. పిల్ల గడుగ్గాయలా ఉందిరా. సూపర్ టాలెంట్ కదమ్మా.